बिस्मिल्लाहिर्रहमानिर्रहीम अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहु। ఆదాబే జిందగీ ఇస్లామియా జీవన సరళి అనే యొక్క పుస్తకంలో మనం ఈరోజు పార్ట్ 2 అనమాట. వీడియో పార్ట్ 1 ఆల్రెడీ అయిపోయిందండి. సో పార్ట్ 2లో మనం ఈరోజు 15 పాయింట్ నుంచి చదువుకుందాం. ఇలా 15 పాయింట్, కనీసం వారంలో ఒక్కసారైనా తప్పక స్నానం చేయాలి. నీళ్లు సమృద్ధిగా దొరికే చోట ప్రతి దినం స్నానం చేయడం ఉత్తమం. శుక్రవారం అయితే మరవకుండా స్నానం చేయాలి. పరిశుభ్రమైన బట్టలు తొడుక్కొని శుక్రవారం నమాజ్లో పాల్గొనాలి. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: అమానతును వాపసు చేయడం అన్నది మనిషిని స్వర్గానికి తీసుకెళ్తుంది. అప్పుడు ఆయన సహచరులు, ఓ దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, అమానత్ అంటే ఇక్కడ భావం ఏమిటి అని అడిగారు. మాలిన్యాన్ని దూరం చేసుకొని పరిశుద్ధులయ్యేందుకు స్నానం చేయటం. అల్లాహ్ నియమించిన అమానతుల్లో పారిశుద్ధ్యానికి మించిన అమానతు లేదు. కనుక స్నానం చేసే అవసరం ఏర్పడినప్పుడు మనిషిని స్నానం చేయాలి. 16, అపరిశుద్ధ వస్తువులు మస్జిద్లోనికి కానీ మస్జిద్ ప్రాంగణం నుంచి కానీ వెళ్ళకూడదు. అనివార్యం అయినప్పుడు మాత్రం తైమం చేసి మస్జిద్ లోనికైనా ప్రాంగణం నుంచైనా వెళ్ళవచ్చు. 17, తలకు నూనె రాయడాన్ని దువ్వుకోవడాన్ని మరవకూడదు. గడ్డాన్ని సక్రమంగా కత్తిరించుకోవాలి. కళ్ళకు సుర్మా పెట్టుకోవాలి. గోళ్లను ఎప్పటికప్పుడు కత్తిరించుకోవాలి. నిరాడంబరమైన సమంజసమైన వస్త్రాధరణను అలంకరణను చేసుకోవాలి. తుమ్మేటప్పుడు తుంపర్లు ఇతరులపై పడకుండా చేతి రుమాలను ముక్కుకు అడ్డంగా పెట్టుకోవాలి. తుమ్మిన తర్వాత అల్హమ్దులిల్లాహ్ అనాలి. వినేవారు యర్హముకల్లాహ్ దైవం మీపై కరుణించుగాక అని బదులివ్వాలి. దానికి ప్రతిగా మొదటి వ్యక్తి యహ్దీకల్లాహ్ దైవం మీకు సన్మార్గం చూపుగాక అనాలి. 19, పరిమళ ద్రవ్యాలను వాడాలి. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అత్తరు మొదలైన పరిమళాలంటే ఎంతో ఇష్టపడేవారు. ఉదయం పూట కాలకృత్యాలు తీరిన తర్వాత బయటికి వెళ్లే ముందు ఆయన సువాసన ద్రవ్యాలను బహుదా వాడేవారు. నెంబర్ 2, ఆరోగ్యమే మహాభాగ్యం. ఇస్లామియా జీవనశైలి ఆదాబ్ జిందగీ పుస్తకంలో నెంబర్ 2 టాపిక్ వచ్చేసి ఆరోగ్యమే మహాభాగ్యం. నెంబర్ 1, ఆరోగ్యం దైవం ప్రసాదించిన మహత్తర వరప్రసాదం. మహత్తరమైన అమానతు కూడా. ఆరోగ్యాన్ని ఆదరించండి. దాని పరిరక్షణలో ఏమాత్రం ఉపేక్ష కనబరచకూడదు. ఒక్కసారి ఆరోగ్యం చెడిందంటే తర్వాత అది అతి కష్టం మీద నయమవుతుంది. ఏ విధంగానైతే అతి స్వల్పమైన చెదలు గొప్ప గ్రంథాలనే స్వాహ చేస్తుందో, అదేవిధంగా ఆరోగ్య విషయంలో ఏ కాస్త అజాగ్రత్త జరిగిన స్వల్పమైన వ్యాధి యావత్తు జీవితాన్ని నాశనం చేసేస్తుంది. ఆరోగ్యం గురించి ఉపేక్షా భావం, దాని పరిరక్షణలో అలసత్వం చూపడం వాస్తవంగా మొండితనానికి దేవుని పట్ల ఆరోగ్యం గురించి ఉపేక్షా భావం, దాని పరిరక్షణలో అలసత్వం చూపడం వాస్తవానికి మొండితనానికి దేవుని పట్ల కృతజ్ఞతకు మరో రూపం. మానవ జీవితానికి అసలు ఊపిరి బుద్ధి వివేకాలే. నీతి బుద్ధి వివేకాలు, నీతి నడవడికలు, విశ్వాసం చైతన్యాలు, ఇవన్నీ ఆరోగ్యంగా ఉండాలంటే అది చాలా వరకు శారీరక ఆరోగ్యంపైనే ఆధారపడి ఉంటుంది. బుద్ధి వివేకాల పెరుగుదల, నీతి నిజాయితీల ఆచరణ, ధార్మిక విధుల నిర్వహణ, వీటన్నింటికి శారీరక సౌష్ఠవం పునాది లాంటిది. బలహీనమైన వ్యాధిగ్రస్తమైన దేహంలో బుద్ధి వివేకాలు కూడా బలహీనంగానే ఉంటాయి. వాటి పనితనం కూడా మందగిస్తుంది. జీవితం ఆశలతో ధైర్యస్థైర్యాలతో అలరాకపోతే, సంకల్పం సన్నగిల్లితే, ఆవేశాలు అడుగంటితే, ఇలాంటి నిస్తేజమైన జీవితం బలహీన శరీరానికి ఓ భారంగా పరిణమిస్తుంది. జీవితంలో విశ్వాసీ చేయవలసిన కార్యాలు, నిర్వహించవలసిన ఖిలాఫత్
దైవ ప్రాతినిధ్యం బాధ్యతలు కోరేది ఏమిటంటే శరీరంలో సత్తువ ఉండాలి, శరీరంలో సత్తువ ఉండాలి, బుద్ధి వివేకాలలో బలం ఉండాలి, సంకల్పాలలో స్థిరత్వం ఉండాలి, ఆశయాల్లో ఔన్నత్యం ఉండాలి, జీవితం ఉరకలు వేసే ఉత్సాహంతో పర్వాలు తొక్కే ఉద్రేకంతో నిత్యం ప్రవహిస్తూ ఉండే భావ వాహినితో కలకలతూ ఉండాలి. ఆరోగ్యవంతులైన ప్రజల ద్వారానే సజీవ జాతులు ఉదయిస్తాయి. ఇలాంటి జాతులే జీవన రంగంలో ఉత్తమ త్యాగాలు చేసి ఉన్నత స్థానాన్ని సంపాదించుకుంటాయి. జీవితపు విలువల్ని లోకానికి చాటి చెప్తాయి. నిత్యం సంతోషంగా సభరితంగా చురుకుగా ఉత్సాహంగా ఉండండి. కలకలాడే వదనంతో ఆనందంగా నవ్వుతూ నవ్విస్తూ జీవితాన్ని అందంగా ఆకర్షవంతంగా ఆరోగ్యంగా తీర్చిదిద్దుకోండి. కోపతాపాలకు దుఃఖ ఖేదాలకు చీకు చింతలకు ఈర్ష ద్వేషాలకు దురాలోచనలకు దుష్ట భావాలకు సంకుచిత బుద్ధికి మనసులో మాంద్యానికి మస్తిష్కంలో చిక్కులకు తావేయకండి. ఈ నైతిక రుగ్మతలు మనసులోని సమస్యలు మీ జీర్ణాశయాన్ని తలక్రిందులు చేస్తాయి. అల్లాహు అక్బర్, అల్లాహి పనా. జీర్ణాశయం చెడితే ఆరోగ్యం ఒక శత్రువును కొని తెచ్చుకుందనే అనుకోండి. అందుకే మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఓసారి ఇలా సెలవిచ్చారు: నిరాడంబరంగా ఉండండి, మధ్య మార్గాన్ని అవలంబించండి, నిత్యం సంతోషంగా ఉల్లాసంగా మెలగండి. మిష్కాతు. ఒక ముదుసలి తన ఇద్దరు కొడుకుల ఆధారంతో వారి మధ్యన కాలిడ్చుకుంటూ పోతుంటే మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చూశారు. అతనికి ఏమైందని ఆయన అడగ్గా ఆ ముసలివాడు కాబా దేవగృహం వరకు కాలినడకన పోవాలని మొక్కుకున్నాడని తెలిపారు. అప్పుడు మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ వృద్ధుడు తనకు తాను విధించుకున్న శిక్షను దైవం కోరడం లేదు అని పలికి ఆయనను ఏదైనా వాహనం ఎక్కించి పంపవలసిందిగా ఆదేశించారు. ఒకసారి ఒక యువకుడు నిస్సత్తువగా నత్తనడక నడుస్తూ ఉంటే హజరత్ ఉమర్ రజియల్లాహు తఆలా అన్హు అతన్ని ఆగమన్నారు. నీకేమైనా వ్యాధ అని అతన్ని ప్రశ్నించగా అతడు ఏమీ లేదే అని బదులిచ్చాడు. అప్పుడు హజరత్ ఉమర్ రజియల్లాహు తఆలా అన్హు కోడా పైకెత్తి బెదిరించి నడిచేటప్పుడు బలంగా యువకునిలాగా నడు అని ఆదేశించారు. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నడిచేటప్పుడు ఏదైనా పల్లం వైపునకు పోతున్నట్లు బలంగా వేగంగా అడుగులు వేసేవారు. హజరత్ అబ్దుల్లా బిన్ హారిస్ ఇలా చెప్పారు: నేను మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కంటే ఎక్కువగా చిరునగవు చిందించే వారిని చూడనే లేదు. తిర్మిజీ. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన అనుచర సమాజానికి నేర్పిన దువా ప్రార్థనను కూడా మరొకండి. అల్లాహుమ్మ ఇన్ని అఊజు బిక మినల్ హమ్మి వల్ హుజ్ని వల్ ఇజ్జి వల్ కస్లి వదలుఇద్ దైని వగలబతిర్ రిజాలి. బుఖారీ, ముస్లిం. దేవా, నేను నీ శరణు వేడుకుంటున్నాను. కష్టాల నుండి, దుఃఖం నుండి, ఆసక్తత నుండి, సోమరితనం నుండి, అప్పుల బారి నుండి, నాపై ప్రజలు జరిపే అణచివేత నుండి. బుఖారీ, ముస్లిం. సుబ్హానల్లా. ఈ దువా అండి. బుఖారీ, ముస్లిం. తర్వాత 3, తమ పైన అవసరానికి మించిన భారం వేసుకోరాదు. శారీరక శక్తుల్ని వ్యర్థం చేసుకోరాదు. శారీరక శక్తుల్ని జాగ్రత్తగా వాడుకోవడమే వాటి ఎడల మనకు గల బాధ్యత. అవి భరించగల పనుల్ని మాత్రమే చేయాలి. మీలో ఎంత పని చేయగల శక్తి ఉందో అంత పనే చేయండి. ఎందుకంటే అల్లాహ్ తన దాసుల సత్క్రియలను ఆదరించడంలో అలసిపోడు, మీరే అలసిపోతారు చివరికి అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం బోధించారని హజరత్ అమ్మ ఆయిషా రజియల్లాహు తాలా అన్హా తెలిపారు. బుఖారీ షరీఫ్. హజరత్ అబూ ఖైస్ రజియల్లాహు తాలా అన్హు ఒకసారి మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రసంగం చేస్తున్న సమయంలో వెళ్ళారు. ప్రసంగం వింటూ హజరత్ అబూ ఖైస్ ఎండలోనే నిల్చున్నారు. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆజ్ఞాపించి ఆయన్ని నీడలోకి పంపారు. మనిషి దేహం ఒకేసారి కొంత ఎండలోను
కొంత నీడలోనూ ఉండాలని కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు. బాహిలా తెగకు చెందిన ఒక మహిళ హజరత్ ముజీబా రజల్లాహు తాలా అన్హా ఉల్లేఖించారు. ఒకసారి మా నాన్న ధర్మజ్ఞాన సముపార్జన కొరకు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వెళ్ళారు. ధర్మానికి సంబంధించిన కొన్ని ముఖ్య విషయాలు తెలుసుకొని ఇంటికి తిరిగి వచ్చారు. ఒక సంవత్సరం తర్వాత మళ్ళీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వెళ్ళారు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన్ని గుర్తుపట్టలేదు. అందుకు మా నాన్న నన్ను మీరు గుర్తుపట్టలేదా అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను అడిగారు. లేదే, మిమ్మల్ని నేను గుర్తుపట్టలేకపోతున్నాను, మీరెవరో కాస్త చెప్పండి అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రశ్నించగా, మా నాన్న నేను బహీలా వర్గానికి చెందిన వ్యక్తిని, గత సంవత్సరం కూడా మీ వద్దకు వచ్చాను అని పరిచయం చేసుకున్నారు. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రశ్నించారు, నీ స్థితి ఇలా అయిపోయింది ఏమిటి? పోయిన సంవత్సరం వచ్చినప్పుడు నీ ఆరోగ్య పరిస్థితి చాలా బాగుండేది. అందుకు మా నాన్న మీ దగ్గర నుండి వెళ్ళిన నాటి నుండి నేటి వరకు ఉపవాసాలు, రోజా వ్రతం పాటిస్తున్నాను. రాత్రిపూట మాత్రమే భోజనం చేస్తున్నాను అనే బదులు పలికారు. నిన్ను నీవు అనవసరంగా శిక్షించుకున్నావు, ఆరోగ్యాన్ని పాడు చేసుకున్నావు అని చెప్పి రమజాన్లో నిరంతర రోజాలు పాటించమని, తర్వాత ప్రతి నెల ఒక రోజు రోజా పాటించమని ఉద్బోధించారు మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. ఆయన ఒక దినం కంటే ఎక్కువ అనుమతించండి అని కోరాడు. నెలలో 2 రోజులు ఉపవాసం పాటించేందుకు మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అనుమతించారు. మళ్ళీ ఆయన ఇంకా ఎక్కువ అనుమతికై అర్థించాడు. ప్రతి నెల 3 రోజులు అనుమతించారు. ఆయన మరలా అయ్యా ఇంకా ఎక్కువ చేయండి ప్రాధేయపడగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, సరే, ప్రతి సంవత్సరం పవిత్రంగా పరిగణించబడే నెలల్లో ఉపవాసాలు పాటించవచ్చు, లేక వదిలివేయచ్చని చెబుతూ తన 3 వ్రేళ్లను దగ్గరగా కలిపి మళ్ళీ విడదీశారు. అంటే రజబ్, షవ్వాల్, జిల్ఖాదా, జిల్హిజ్జా నెలల్లో రోజా పాటించవచ్చు. ఏదో ఒక సంవత్సరం మానివేయచ్చు కూడా అని భావం. ఆ తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా అన్నారు, మోమిన్ విశ్వాసి తన్ను తాను హీన పరుచుకోవడం భావ్యం కాదు. మోమిన్ తన్ను తాను ఏ విధంగా పరుచుకుంటాడు అని అక్కడ ఉన్న వారు ప్రశ్నించగా, అతడు భరించలేని పరీక్షలకు తన్ను తాను గురి చేసుకోవడమే హీనపరుచుకోవటమని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సమాధానం పలికారు. తిర్మిజీ. ఇదండి నెక్స్ట్ పార్ట్, మనం పార్ట్ 3లో నెక్స్ట్ మనం టాపిక్ చదువుదాము. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. జజాకల్లాహు ఖైర్. ప్లీజ్ షేర్ దిస్ వీడియో.